తెలుస్తుందట. జై వాసవి. ఈనాడు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినం యొక్క సందర్భంగా వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దాని యొక్క అధ్యక్షులైన రమేష్ గుప్తా గారికి మరియు వెంకటేశ్వర్ల గారికి, బాబురావు గారికి, చంద్రశేఖర్ గారికి మరియు రమేష్ గారికి మరియు వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ మెంబర్స్ కు అందరికి కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు మన వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమము ఇవాళ టిఫిన్ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు ఈ టిఫిన్ కార్యక్రమాలు, అల్పాహార విందు కార్యక్రమాలు మరియు వాసవి క్లబ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరియు మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలియపరుస్తూ అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా మన ఎవరన్నా కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటే ఆ యొక్క బిల్స్ 2 లక్షలు, 3 లక్షలు, ₹1,00,000 అయితే ఆ యొక్క బిల్స్ ను మీరు నాకు సబ్మిట్ చేస్తే అది సీఎం గారికి పంపించి అందులో ఒక 20 నుంచి 25%, 30% వరకు అందులో శాంక్షన్ చేపించి మీకు చెక్ ద్వారా ఇప్పించడానికి నేను ముందుంటానని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా మొన్న 26వ తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రేషన్ కార్డ్స్ రానిచో వారు కూడా నాకు తెలియపరిస్తే తప్పకుండా ఆ యొక్క అధికారులతో మాట్లాడి మీకు తప్పకుండా ఆ యొక్క రేషన్ కార్డును ఇప్పించడానికి నేను ముందుంటానని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా వాసవి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. మన ఆనాడు వాసవి సేవా కేంద్రం అని దగ్గరలో మీకు మనకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేది ఉంటుంది. ఎవరైనా బీద వాళ్ళు ఉంటే మన ప్రెసిడెంట్ ద్వారా మనకు సబ్మిట్ చేస్తే ప్రతి నెల ₹1,200 పెన్షన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా భర్త చనిపోతే, భర్త వదిలిపెడితే కూడా సింగిల్ లేడీ పెన్షన్స్ కూడా ఉన్నాయి, వారికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఎవరైనా పేదవారు మన వైశ్యులు, వైశ్యేతులు కూడా చనిపోతే వారి దాన సంస్కారాలకు కూడా మన సంస్థ ద్వారా ₹10,000 ఇవ్వడానికి ఉంటుందని కూడా తెలియపరుస్తున్నాను. అదే విధంగా ఎవరైనా చనిపోతే మన ఇంటి నుంచి అక్కడ దాన సంస్కారాలకు తీసుకెళ్లడానికి వెహికల్ ఉంటుంది. ఒక ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే తప్పకుండా ఆ వెహికల్ ను కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ₹1,00,00,000 వరకు మేము స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు, డాక్టర్లకు ఇస్తున్నాము. ఎవరైనా ఉంటే అవి కూడా సబ్మిట్ చేయడానికి మీకు అవకాశం ఉంది. అదే విధంగా మన ఫౌండర్ అధ్యక్షులైన కొత్తూరు సీతయ్య గుప్తా గారు ఎమ్మెల్యేగా ఉండి వారి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన సందర్భంగా ఆనాడు 100 కుట్టు మిషన్లు, 50 గ్రైండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి. వాసవి హాస్పిటల్ ఉంది, వాసవి క్లబ్ హైదరాబాద్ ఉంది, మరియు అవోపా ఉంది, మరియు ఇవన్నీ హౌసింగ్ సొసైటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు మన వైశ్యులకు, వైశ్యేతులకు కూడా జరపడం జరుగుతుంది. నేను మన ఖైరతాబాద్ లో ఆల్టర్నేటివ్ డే నేను అక్కడ ఉంటాను. ఎవరైనా అవసరం ఉంటే మాకు తెలియపరచండి. తప్పకుండా నా తరఫున సహాయ సహకారాలు గవర్నమెంట్ ద్వారా, సొసైటీ ద్వారా మీకు చేయడానికి ఉంటుందని తెలియపరుస్తూ నాకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా రమేష్ గుప్తా గారికి మరియు వెంకటేశ్వరరావు గారికి వారి టీం కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ.